హే గైస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు మరొక కొత్త ఎయిర్ డ్రాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ ఎయిర్ డ్రాప్ వచ్చేటప్పటికి బిట్గెట్ అనే ఎక్స్చేంజర్లో రావడం జరిగింది. సో ఎక్స్చేంజర్ ఎయిర్ డ్రాప్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎక్స్చేంజర్ ఎయిర్ డ్రాప్ అని ఇంతలో ఎందుకు చెప్తున్నానంటే, సో ఎక్స్చేంజర్ ఎయిర్ డ్రాప్స్లో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా జెన్యూన్గా అయితే పేమెంట్ ఇస్తారు అండ్ ఫేక్ అంటూ ఏమైతే ఉండదు, చాలా ఈజీగా కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎయిర్ డ్రాప్లో కూడా మీరు వచ్చేటప్పటికి జస్ట్ 5 నిమిషాల్లో పార్టిసిపేట్ చేసుకుని సో ఈజీగా వచ్చేటప్పటికి $14 అయితే పొందొచ్చు. సో ఎయిర్ డ్రాప్లో టోటల్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి మనకి $14 అయితే ఉంటుంది. సో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి ₹1090 ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూసి పక్క ఎయిర్ డ్రాప్లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో ఎయిర్ డ్రాప్ వచ్చేటప్పటికి చాలా త్వరలో అయితే ఎండ్ అవబోతుంది. సో డేట్ వచ్చేటప్పటికి నేను మీకు వీడియోలో చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట ఐకాన్ వచ్చేటప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి ఎయిర్ డ్రాప్స్ గురించి కావచ్చు, వెబ్సైట్ల గురించి కావచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దాని మీద క్లిక్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో అందులో వచ్చేటప్పటికి మీకు లేటెస్ట్ వచ్చిన ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు, ఎయిర్ డ్రాప్ యొక్క విత్డ్రా ప్రాసెస్లు అయినా కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా పక్క అందులో అయితే జాయిన్ అవ్వండి. సో మనం ఇంకా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఈ ఎయిర్ డ్రాప్ ఈవెంట్ పీరియడ్ అయితే చెప్తున్నాను. సో ఈ ఎయిర్ డ్రాప్ వచ్చేటప్పటికి మనకి ఏప్రిల్ 12వ తారీఖు అయితే స్టార్ట్ అయింది. 12వ తారీఖు అనమాట. అండ్ ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఉంటుంది. సో ఈ మధ్యలో ఎవరైతే మొదటగా జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ రివార్డ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో రివార్డ్స్ అలాగే తక్కువ ఏమీ కాదు. రివార్డ్స్ వచ్చేటప్పటికి మనకి టోటల్గా $50,000 గైస్, అంటే చాలా చాలా ఎక్కువ. సంథింగ్ 35 లక్షలు ఎంతో అయితే వస్తుంది. సో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో ఇందులో మనం పార్టిసిపేట్ చేస్తే ఎంత ఈ రివార్డ్స్ ఇస్తాం అన్నది కూడా మనకి టాస్కుల గురించి కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా టాస్కుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బిట్గెట్ అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మనకు వచ్చేటప్పటికి $1 అయితే ఇస్తున్నారనమాట. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఈ బిట్గెట్ యాప్లో మనం $100 స్పాట్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. సో $100 అంతా కంగారు పడద్దు. మీరు వచ్చేటప్పటికి ఎంతో కొంత డిపాజిట్ చేసుకుని సింపుల్గా వచ్చేటప్పటికి బై అండ్ సేల్ చేస్తే మీకు వచ్చేటప్పటికి $100 కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో చూసుకోవచ్చు టోటల్గా వచ్చేటప్పటికి మనకి ఈ టాస్క్ మ్యాండేటరీ అనమాట. ఇది ఖచ్చితంగా చేయాలి. చేసినట్టయితే కనుక మనకు వచ్చేటప్పటికి $10 వస్తుంది. సో టోటల్గా టాప్లో మీకు $1 ఇస్తారు. అండ్ ఈ టాస్క్ చేసినందుకు $10 అయితే ఇస్తారు. సో టోటల్గా $11 అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బిట్గెట్ గ్లోబల్ వాళ్ళ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అయ్యి వాళ్ళ రీట్వీట్ అయితే చేయాలన్నమాట. ఒక ట్వీట్ ఉంటుంది. సో దాన్ని రీట్వీట్ అయితే చేయాలి. సో ఇలా చేసినందుకు కానీ మనకు వచ్చేటప్పటికి $2 అయితే ఇస్తారు. సో టోటల్గా ఇందాక వచ్చేటప్పటికి $11 అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక $2 అనమాట. సో టోటల్గా చూసుకున్నట్టయితే $13 అయితే అవుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి వీళ్ళ కమ్యూనిటీ బాట్ అయితే ఉంటుంది. అందులో జాయిన్ అయ్యి ఎవరినైనా రిఫర్ చేసినట్టయితే $1 అయితే వస్తుంది. సో టోటల్గా చూసుకున్నట్టయితే మనకి $14 రావడం అయితే జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ $1,100 మనకి ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టాస్క్లన్నీ కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి టాస్క్ కౌంట్ అవుతుంది అన్నది నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ టాస్క్లు చేయడం ఒక్కటే కాదు, టాస్క్లు చేసి వదిలేస్తే సరిపోదు. అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి మనం ఫామ్ కూడా ఫిల్ చేయాలి. సో ఈ ఫామ్ ఫిల్ చేస్తే మాత్రమే మనకి రివార్డ్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఈ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలన్నది నేను చెప్తాను. కంటిన్యూస్గా అయితే వాచ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎయిర్ డ్రాప్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు వచ్చేటప్పటికి బిట్గెట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒక ఎక్స్చేంజర్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈజీగా 5 నిమిషాల్లోనే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేయండి. రిఫరల్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అప్లై అవ్వకపోతే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చూసి అయితే ఎంటర్ అయితే చేయండి. సో తర్వాత మీరు రిజిస్టర్ నో అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా క్యాప్చా అడుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా అడ్జస్ట్ చేసేయండి. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకున్నట్టయితే సింపుల్గా వచ్చేటప్పటికి మీకు సైన్అప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు సింపుల్గా వచ్చేటప్పటికి బిట్గెట్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి ఓపెన్ చేసుకోండి. టాప్లో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. సో తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ లాగిన్ ఆర్ సైన్అప్ అని అయితే ఉంటుంది. సో ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుని మీరు సింపుల్గా వచ్చేటప్పటికి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోండి. సో తర్వాత లాగిన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతారు. సో వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే, సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం కేవైసీ అయితే చేయాలి. సో ఎక్స్చేంజర్ కాబట్టి కేవైసీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. కాబట్టి మీరు సింపుల్గా వచ్చేటప్పటికి ఐడి వెరిఫికేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ అన్న ఆప్షన్ అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సో కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఈ విధంగా కెమెరా యాక్సెస్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా వచ్చేటప్పటికి ఎనేబుల్ కెమెరా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి కెమెరా యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చేటప్పటికి ఫ్రంట్ కార్డ్ వచ్చేటప్పటికి స్కాన్ చేయమని అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ వచ్చేటప్పటికి జస్ట్ చేతిలో పట్టుకుని స్కాన్ అయితే చేయండి. సో ఒక పిక్ తీయండి అంతే. తర్వాత వచ్చేటప్పటికి బ్యాక్ పిక్ అడుగుతుంది. సో బ్యాక్ పిక్ కూడా అప్లోడ్ అయితే చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చారో, ఆధార్ కార్డ్ ఒకటే ఇస్తారు. సో ఆధార్ కార్డ్ ఎవరిదైతే ఇచ్చారో సో వాళ్ళది వచ్చేటప్పటికి సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. సో టేక్ ఏ సెల్ఫీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సింపుల్ వచ్చేటప్పటికి మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. సో తర్వాత అప్లోడ్ ఫోటో అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చేటప్పటికి ఈ విధంగా మీకు కేవైసీ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఇది అండర్ రివ్యూలో అయితే ఉంటుంది. మీకు ఇది రివ్యూ అవ్వడానికి కేవలం మహా అంటే ఒక 10 to 20 minutesలో అయిపోతుంది. ఇంకా లేట్ అయితే కనుక మహా అంటే ఒక 1 hour అయితే పడుతుంది. సో మాక్సిమం మీకు వచ్చేటప్పటికి కేవైసీ అయితే సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి చూసుకుంటే ఈ విధంగా వెరిఫైడ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా వెరిఫై అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ అసెట్స్లోకి అయితే వెళ్ళండి. సో మీరు $100 ట్రేడ్ కంప్లీట్ చేయాలని చెప్పాను కదా, సో దానికోసం వచ్చేటప్పటికి సింపుల్గా మీరు అసెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు వేరే యాప్ గైస్ లైక్ కాయిన్ DCX కానీ లేకపోతే మీకు ఏమైనా హాట్ బిట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇందులో ఒక TRX అయితే పెట్టుకోండి. TRX పెట్టుకున్న తర్వాత సో మినిమం ఒక $10, మినిమం $10 కూడా కాదు, మీరు ఒక $15 ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మినిమం ట్రేడ్ చేసేటప్పుడు మనకి $10 అయితే ఉండాలి. ఇన్ కేస్ మీరు $10 చేసినట్టయితే సో అటు ఇటు వెళ్ళే క్రమంలో ఏమైనా ట్యాక్సెస్ పోయినట్టయితే మనకి $10 కన్నా లో వచ్చిందనుకోండి, మనం మళ్ళీ కొని అయితే అమ్మలేము అనమాట. కాబట్టి మినిమం $15 వచ్చేటప్పటికి వర్త్ అండ్ TRX మీరు డిపాజిట్ అయితే చేసుకోవాలి. సో డిపాజిట్ చేసుకోవడం కోసం టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డిపాజిట్ అన్న ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక QR అయితే వస్తుంది అనమాట. సో ఈ QRకి వచ్చేటప్పటికి అడ్రస్ కూడా ఉంటుంది. ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. సింపుల్గా వచ్చేటప్పటికి మీరు కాయిన్ DCXలోకి కానీ లేకపోతే హాట్ బిట్లోకి కానీ వాజెరక్స్కి కానీ సో ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అక్కడ TRX కొనుక్కుని సింపుల్గా వచ్చేటప్పటికి ఒక 2000 కానీ 1000 కానీ పెట్టుకుని కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. సో కొన్న తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి మీరు ఈ అడ్రస్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుని TRX అక్కడ కొంటారు కదా, సో ఆ TRXని అయితే విత్డ్రా అయితే ఈ అడ్రస్కి అయితే చేయండి. సో చైన్ వచ్చేటప్పటికి TRC20 అనమాట. మీరు BSC20 లేదా BEP20 వీటికైతే విత్డ్రా తీయద్దు. సో చైన్ వచ్చేటప్పటికి TRC20, TRXకి ఎప్పుడు ఇదే ఉంటుంది. సో దీనికైతే విత్డ్రా తీసుకోండి. విత్డ్రా తీసిన తర్వాత మీకు సింపుల్గా వచ్చేటప్పటికి TRX వాలెట్లోకి ఈ విధంగా రిసీవ్ అవుతుంది. సో నేను మీకు చూపించడం కోసం ఆల్రెడీ ఒక $50 డిపాజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా డిపాజిట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేయక్కర్లేదు, ఇలా డిపాజిట్ చేసిన అమౌంట్తో మీరు ట్రేడ్ చేయాలి. లైక్ కొనాలి అమ్మాలి. సో ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ నేనైతే చూపిస్తాను. సో అసెట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు TRX కనబడుతుంది కదా, సింపుల్గా దాని మీద 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ అని ఉంటుంది. సో ఇందులోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీ దగ్గర TRX ఉంది కాబట్టి దీన్ని సేల్ అయితే చేసుకోవాలి. సేల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు TRX ప్రైస్ మారుతూ అయితే ఉంటుంది. కాబట్టి ఒకటే ప్రైస్కి అమ్మి ఒకటే ప్రైస్ కొంటకి ట్రై చేయండి. లేకపోతే మీరు కొని అమ్మే క్రమంలో ఏంటంటే మీకు కొద్దిగా వచ్చేటప్పటికి లాస్ అయితే రావచ్చు. అంటే మీరు ఎంత ఎలా అమ్మినా కూడా మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఒక $1 లాస్ ఉంటుంది అంతే తప్ప సో మహా అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండదు. సో మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టు ఒకే ప్రైస్కి అమ్మి ఒకే ప్రైస్ కొన్నారనుకోండి, ఆ లాస్ కూడా ఉండదు. సింపుల్గా మీకు చూపించడం కోసం నేను సింపుల్గా సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏదైతే కాంటాక్ట్ రెడీగా ఉన్నారో ఆ అమౌంట్కి సేల్ చేయాలనుకుంటున్నాను. సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను గైస్. తర్వాత ఇక్కడ మీకు ఆ లైన్ ఎలా అన్నారనుకోండి, టోటల్ మీ TRX అంతా అప్లై అయిపోతుంది. సో తర్వాత సేల్ TRX అని చెప్పి కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఇది ఇన్స్టాంట్లీ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడతో వచ్చేటప్పటికి ఒక $25 ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. సో USDTలో మనకి $25 అయితే వచ్చింది. సో ఇలా నేను 4 సార్లు చేసినట్టయితే టోటల్గా వచ్చేటప్పటికి నాకు ఇదంతా కూడా $100 ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత నేను ఎలిజిబుల్ అయితే అవుతాను. కాబట్టి దాన్ని నేను ఒకసారి 4 సార్లు అయితే చేసేస్తాను. సో సింపుల్గా వచ్చేటప్పటికి నేను TRX మళ్ళీ కొనమ్మేద్దాం అనుకుంటాను గైస్. TRX టైప్ చేస్తున్నాను. సో ట్రేడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో డైరెక్ట్ బైలోకి వెళ్తున్నాను గైస్. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఎవరైతే అమ్మడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా వచ్చేటప్పటికి బై TRX అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీకు కన్ఫర్మ్ అవ్వలేదనుకోండి, సో క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు ఎవరైతే కాంటాక్ట్ రెడీగా ఉన్నారో ఆ అమౌంట్ మీద క్లిక్ చేసుకుని మీరు సేల్ అయితే చేయొచ్చు. సో నాకు సేల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చేటప్పటికి బై అయిపోయింది కాబట్టి మళ్ళీ సేల్ అయితే చేస్తున్నాను. సో సింపుల్గా వచ్చేటప్పటికి నెట్టేస్తున్నాను. ఆ సేల్ TRX అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఇది కూడా. సో మళ్ళీ బైలోకి వెళ్తున్నాను. మళ్ళీ టోటల్ అమౌంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే అమ్మడానికి రెడీగా ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి బై అయితే చేస్తాను. సో కన్ఫర్మ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తాను. వెయిట్ చేద్దాం, ఇది కూడా కన్ఫర్మ్ అయితే అయిపోతుంది.
సో ఇక్కడ వచ్చేప్పటికి అది కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు టోటల్‌గా నేను ఎన్ని సార్లు కొన్నాను, ఎన్ని సార్లు సేల్ చేశానన్నది నాకు ఇక్కడైతే కనపడుతుందనమాట. మీరు ఒకవేళ కన్ఫర్మ్‌గా లేదనుకుంటే గనుక ఇక్కడ డీటెయిల్‌గా చూసుకొని మీరు ఎన్ని సార్లు కొన్నారు, ఎన్ని సార్లు సేల్ చేశారన్న దాన్ని బట్టి మీరు ఎంత అమౌంట్ ఇక్కడ స్పెండ్ చేశారన్నది చూసుకోవచ్చు. సో నాకు వచ్చేటప్పటికి టోటల్‌గా $100 ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్ అయితే లేదు. నేను డైరెక్ట్‌గా వచ్చేటప్పటికి మిగతా ప్రాసెస్ అయితే చెప్తాను. వన్స్ మీరు యాప్‌లో వచ్చేటప్పటికి సింపుల్‌గా ట్రేడింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఫామ్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సో ఈ ఫామ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ టాస్క్ అయితే చూసుకోవచ్చు. మళ్ళీ వచ్చేటప్పటికి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని అడుగుతున్నారు. దాని మీద క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా వచ్చేటప్పటికి మీరు టెలిగ్రామ్కి రీడైరెక్ట్ అయితే అవుతారు. సో వాళ్ళ గ్రూప్ అయితే ఉంటుంది, అందులో అయితే జాయిన్ అవ్వండి. ఈ విధంగా జాయిన్ అయితే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి బయటకి అయితే వచ్చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ట్విట్టర్ పేజ్ని అయితే మీరు అయితే ఫాలో అవ్వాలి. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ట్వీట్ యొక్క లింక్ ఇచ్చాను. మీరు ఏదైతే ట్వీట్ యొక్క లింక్ ఇచ్చానో దాని మీద క్లిక్ చేసుకుని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీరు బిట్గెట్ వాళ్ళని వచ్చేటప్పటికి ఫాలో అయితే అవ్వండి. సో మీ ట్విట్టర్ అకౌంట్తో ఫాలో అయిన తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి మీరు ఈ ట్వీట్ని వచ్చేటప్పటికి మీరు లైక్ అయితే చేయాలి. సో ఈ విధంగా లైక్ చేసుకోండి. తర్వాత మీకు రీట్వీట్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వైట్ ట్వీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, కింద ఆప్షన్ అనమాట. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమైనా రాయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో గుడ్ ప్రాజెక్ట్ అని రాద్దాం. సో గుడ్ ప్రాజెక్ట్ అని రాశాను గైస్. రాసేసిన తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఒక ముగ్గురు ఫ్రెండ్ని ట్యాగ్ అయితే చేయాలి. సో ఎగ్రేట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ట్యాగ్ అయితే చేయండి. సో ఒకసారి నేను ట్యాగ్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఒక ముగ్గురు ఫ్రెండ్స్కి అయితే ట్యాగ్ అయితే చేశాను. సింపుల్గా వచ్చేటప్పటికి వీళ్ళని కాపీ చేసుకోండి. సో ఎవరైతే ట్యాగ్ చేశారో వాళ్ళ ఐడీస్ అయితే ఇలా కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి మీరు ఇక్కడ రీట్వీట్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, సింపుల్గా వచ్చేటప్పటికి దాన్ని మీరు రీట్వీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రీట్వీట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్వీట్ అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికి సింపుల్గా మళ్ళీ మీరు ఫామ్లోకి అయితే రండి. నెక్స్ట్ మీరు ఎవరైతే ట్యాగ్ చేశారో వాళ్ళని కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా డైరెక్ట్ ఫామ్లోకి వచ్చేయండి. సో ఫామ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మీ ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సో తర్వాత టెలిగ్రామ్ యొక్క యూజర్ నేమ్ అనమాట. సో ఇది ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. సింపుల్గా వచ్చేటప్పటికి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళండి. సో ఏదైతే గ్రూప్లో మీరు ఫాలో అయ్యారో వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి టెలిగ్రామ్ టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ నేమ్ అయితే కనబడుతుంది. సో సింపుల్గా వచ్చేటప్పటికి యూజర్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అని వస్తుంది. కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మీరు ఫామ్లోకి రండి. సో ఇక్కడ యూజర్ నేమ్ అన్న దగ్గర పేస్ట్ అయితే చేయండి. చేసుకున్న తర్వాత మీరు ఎవరిదైతే ఇందాక కాపీ చేసుకోమని చెప్పాను కదా, ముగ్గురు ఫ్రెండ్స్కి ట్యాగ్ చేస్తారో సో వాళ్ళ నేమ్స్ ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి ఈ విధంగా. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వచ్చేటప్పటికి బిట్గెట్ యూఐడి అయితే అడుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మీకు బిట్గెట్ యాప్లో దొరుకుతుంది గైస్. సింపుల్గా వచ్చేటప్పటికి బిట్గెట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ఒక్క నిమిషం ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. సో డైరెక్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు యూఐడి అని కనబడుతుంది కదా, అక్కడ కాపీ అని అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే యూఐడి అయితే కాపీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ కాపీ చేసుకున్న యూఐడి వచ్చేటప్పటికి మీరు ఫామ్లో అయితే ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఇందులో వచ్చేటప్పటికి మీరు ఈజీగా పార్టిసిపేట్ అయితే చేసేస్తారు. సో ఈ ఫామ్ మీరు ఫిల్ చేసేసిన తర్వాత మీరు మెయిన్గా చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే సో మీరు బాట్లో వచ్చేటప్పటికి వెరిఫై అయితే అవ్వాలి. సో దానికోసం మీకు వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ బాట్ యొక్క లింక్ ఇచ్చాను. సో దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ స్టార్ట్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఈ గ్రూప్లోకి అయితే వెళ్తారు. సో ఇక్కడ బిట్గెట్ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి మీరు జాయిన్ అయితే అవ్వాలి. సో మీరు ఆల్రెడీ జాయిన్ అయినట్టున్నట్టయితే పర్వాలేదు అనమాట. బ్యాక్ అయితే వచ్చేయండి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఒకవేళ రిఫరల్స్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ /my రిఫర్స్ అని కనబడుతుంది కదా, ఇలా మీరు టైప్ చేసి అయితే పంపాలి. సో ఈ విధంగా పంపినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు మీరు రిఫరల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ రిఫరల్ లింక్ మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ కూడా రిఫర్ చేయండి. సో ప్రతి రిఫర్కి కూడా $1 మీకు రావడం జరుగుతుంది. ఎన్ని రిఫరల్ అయినా చేసుకోవచ్చు. సో ఎలాంటి లిమిట్ కూడా లేదనమాట. సో ఈ బాట్లో జాయిన్ అవ్వడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ గైస్ కట్టుకు ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఒకవేళ మీరు రిఫరల్స్ చేయలేకపోయినా కూడా సింపుల్గా వచ్చేటప్పటికి ఇందులో జాయిన్ అయ్యి యాక్సెప్ట్ ఇన్విటేషన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మాత్రమే మీరు ఎయిర్ డ్రాప్కి వచ్చేటప్పటికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో టోటల్గా ఈ రోజు వీడియోలో చెప్పాలనుకున్న ఎయిర్ డ్రాప్ అయితే ఇది. సో యాస్టీస్ నేను చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టు చేయండి. మీకు వచ్చేటప్పటికి పక్కాగా వచ్చేటప్పటికి $14 అయితే వస్తుంది. అండ్ ఇంకోటి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే ఉంది కదా, సో ఆ అమౌంట్ ఎలా విత్డ్రా తీసుకోవాలని డౌట్ కూడా ఉండొచ్చు. సో సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ TRXలో అమౌంట్ అయితే ఉంటుంది కదా, సో ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ విత్డ్రా అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. విత్డ్రా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ విత్డ్రా అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సో CoinDCXది కానీ వాజీరెక్స్ది కానీ లేకపోతే మీరు హాట్బిట్ది కానీ సో ఎక్కడికైనా విత్డ్రా తీసుకోండి. విత్డ్రా తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్
డైరెక్ట్ సేల్ చేసేసి డైరెక్ట్ మీరు వచ్చినప్పటికి సింపుల్గా అమౌంట్ అయితే బ్యాంక్ విత్డ్రా తీసుకోవచ్చు. ఆఫ్టర్ రివార్డ్స్ వచ్చిన తర్వాత కూడా యాస్టీస్ ప్రాసెస్ అనమాట. సో రివార్డ్స్ని మీరు సేల్ చేసేసి యూఎస్డిటీ వచ్చిందని సో సింపుల్గా వచ్చేప్పటికి మీరు విత్డ్రా తీసుకుని డైరెక్ట్ విత్డ్రా తీసుకుంటారు కదా కాయిన్ డీసెక్స్ కానీ వాజెరెక్స్ కానీ అక్కడి నుంచి సేల్ చేసుకుని బ్యాంక్ విత్డ్రా అయితే తీసుకోవచ్చు అనమాట. సో టోటల్ ప్రాసెస్ అయితే ఇది. వన్స్ రివార్డ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అండ్ విత్డ్రా ప్రాసెస్ కూడా నేను అక్కడ మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో టోటల్గా ఈరోజు వీడియో అయితే ఇది గైస్. ఎక్స్చేంజర్ ఎయిర్ డ్రాప్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు పక్కాగా అంటే పక్కా అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా పక్కాగా $14 ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో టోటల్గా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. వీడియోకి అయితే ఇంత అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీ స్టాక్ ముందుకైతే వస్తాను. అప్పటివరకు వేసి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.